వేల మంది కలిసి అతని చివరి చూపు కోసం వచ్చి అంతిమయాత్ర అంగరంగ వైభవంగా జరిపించారు. బిచ్చమెత్తుకుని బ్రతికినా అతని అంతిమయాత్ర మాత్రం టపాసులతో, డీజే చప్పుళ్లతో వేల మంది తరలి వచ్చి అంగరంగ వైభవంగా అంత్యక్రియలు చేశారు. బిచ్చమెత్తుకుని బ్రతికినా సరే పోతే మాత్రం ఇలాగే పోవాలి అనే అంత గొప్పగా చేశారు అక్కడి ప్రజలు. అతని పేరు హుచ్చా బస్య. 45 బస్య మానసిక వికలాంగుడు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని హడగలిలో రోడ్లపై తిరుగుతూ స్థానికంగా ఇళ్లల్లో భిక్షాటన చేసుకుంటూ బ్రతికేవాడు. భిక్షాటన చేసే బస్య ఎంత ఇచ్చినా కూడా కేవలం ₹1 మాత్రమే తీసుకునేవాడు. రూపాయి కంటే ఎక్కువ ఇస్తే అస్సలు తీసుకునేవాడు కాదు. ₹1 మాత్రమే తీసుకుని మిగతా డబ్బులు వెనక్కి ఇచ్చేసేవాడు. ఎంత బలవంతం చేసినా నిర్మోహమాటంగా నిరాకరించేవాడు. అంతేకాదు బాస్యాకి అన్నం కడుపు నిండా పెడితే పుణ్యం వస్తుంది, తమకు మంచి జరుగుతుంది అని స్థానికుల నమ్మకం. దానికి కారణం ఎలాంటి వైకల్యం లేని అతని మనస్సు. శారీరక వికలాంగుడే కాని ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకునేవాడు. అత్యాసపరుడు కాదు. అందరినీ గౌరవించే గొప్ప మనసున్న, మానసిక వైకల్యంతో బిచ్చగాడిగా బ్రతుకుతున్న బాస్య అంటే స్థానికులకు కూడా ఎంత. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చెయ్యి చూసి సంక్రాంతి వరకు ఉచితంగా జ్యోతిషం చెప్పబడును. ఈ కింది నెంబర్ను సంప్రదించండి.